లేదు సార్ అట్లా సర్వీస్ అయితే సర్వీస్ ఉంటుంది మన దగ్గర ఫ్రెండ్స్ అన్న రాళ్ళు ఒకసారి రాజకాల ఎదురు ఉంటే వేరే తప్పు తీసుకొచ్చి సార్ తప్పు వాలీబాల్ తప్పు గుడ్ లక్ కరెక్టే. అట్లాంటి ప్రయోగాలు ఇప్పుడు మామీ చేయకండి. జస్ట్ కప్పు కోసం ఇప్పుడు సంపాదించలేదు, మేము కూడా కప్పు సంపాదించాలి. అద్దా మేము కూడా కప్పు వరకు ప్రెస్ కప్లో పెట్టాలనుకుంటాను. పెద్ద కప్పు మాకు సాగర్ సారణ చేయించిస్తాడు అయిపోయినాక చూద్దాం. అప్పుడు సంపాదించలేవు కాబట్టి సరే జర చూడు మేము పట్టుకుపోతాం. 2024 పేరిట నిర్వహిస్తున్న క్రీడల్లో భాగంగా ఈరోజు వాలీబాల్ ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది. జేఎన్ఎస్లో జరుగుతున్న ఈ మ్యాచ్కు ముఖ్య అతిథిగా పూర్వ విద్యాశాఖ అధికారి పూర్వ విద్యాసాగర్ గారు ఇచ్చేశారు. ఆయన్ను మనల్ని ఉద్దేశించి ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇది నాకు అడ్డిమారకు గుడ్డి దెబ్బ క్యారమ్ బోర్డ్ కాయిన్ పడ్డట్టే ఇది అయింది. నాకు నేను అర్హుని కాదు వాస్తవంగా, టు బి ఫ్రాంక్. ఇది ఒక బెస్ట్ చాయిస్ ఫర్ మీ, రిజాయిస్ ఆల్సో ఫర్ మై లైఫ్. థ్యాంక్ యూ. డెఫినెట్లీ మీ అందరితో నేను ఒక మనిషిగా ఉండడం, ఓడిపోయిన వాళ్ళు సంకోచించకండి, గెలిచిన వాళ్ళు ఉబ్బిపోకుంది. ఇద్దరి మాత్రం దావత్ నేను కంపల్సరీ మళ్ళీ అక్కడ ఇచ్చినామన్నా అప్పటిదా. తీసుకొచ్చి వాలీబాల్ ఫైనల్స్ ఆట ప్రారంభం కాబోతుంది. ఫైనల్ వాలీబాల్ మ్యాచ్ స్టార్ట్ అయింది. వరంగల్ వారియర్స్, యంగ్ ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళిద్దరు ఆడుతున్నారు. యంగ్ ఎలక్ట్రానిక్ మీడియా నుండి అశోక్ బౌలింగ్ చేశారు, చక్కటి బౌలింగ్. సో ఈ రెండు టీములు కూడా ఫైనల్కి రావడం జరిగింది. పెద్దీష్ చేతిలో బాల్ డ్రాప్ అయింది. సో వరంగల్ వారియర్స్ నుండి సర్వీస్ జరుగుతుంది. ఎక్సలెంట్ సర్వీస్. పాయింట్ వరంగల్ వారియర్స్కి. మరొక సర్వీసు. ఈ సర్వీస్లో హర్షం సదానందం, విద్యాసాగర్. హర్షం సదానందం తిరిగి బాల్ మళ్ళీ సెంటర్కి రావడం జరిగింది. పాయింట్ యంగ్ ఎలక్ట్రానిక్స్కి రావడం, యంగ్ ఎలక్ట్రానిక్ మీడియాకి రావడం జరిగింది.
యంగ్ ఎలక్ట్రానిక్ 2, వరంగల్ వారియర్స్ 3. అశోక్ బౌలింగ్, సర్వీస్, ఎక్సలెంట్ బాల్ గాల్లో. అశోక్ మంచి సమయస్ఫూర్తితోనే లిఫ్ట్ చేశారు కానీ అవుట్. దీంతో మరొక పాయింట్ వరంగల్ వారియర్స్కు. ఎక్సలెంట్ సర్వీస్ సంతోష్ బాయ్, ఎక్సలెంట్. షాట్ కొట్టే ప్రయత్నం చేశారు కాకపోతే అది నెట్కి తగిలి ఆగిపోయింది. మళ్ళీ యంగ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు సర్వీసు, బాల్ మిస్. దాంతో మరొక పాయింట్ వరంగల్ వారియర్స్. వరంగల్ వారియర్స్ వైపు నుండి సర్వీస్ ఎవరిది? సంతోష్ సర్వీస్, వెల్ సర్వీస్ సంతోష్. సదానందం నెట్ నుండి ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ బాల్ నెట్ అవతలకి వెళ్ళలేదు. అశోక్ సర్వీస్, సంతోష్ బై డైరెక్ట్ త్రో. కోర్టు బయటకి వెళ్ళిపోయినటువంటి బంతిని మళ్ళీ తిరిగి పంపించే ప్రయత్నం చేశారు కాకపోతే అది వెళ్ళలేదు. స్కోర్ 6 వరంగల్ వారియర్స్, 4 యంగ్ ఎలక్ట్రానిక్ మీడియా టీంకి వచ్చింది. మళ్ళీ సంతోష్ సర్వీస్, ఎక్సలెంట్ సర్వీస్. ప్రతి సర్వీస్ను కూడా చాలా చక్కగా వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. పెద్ద చేతిలో బంతి నెట్ దాటలేదు. సంతోష్ మరొక సర్వీసు అవుట్. దాంతో ఒక పాయింట్ యంగ్ ఎలక్ట్రానిక్ మీడియాకు. అశోక్ సర్వీస్, వెల్ లిఫ్ట్. ఆగిపోతుంది అనుకున్న బంతిని విద్యాసాగర్ కోర్టులో పంపించారు. ఇది వెళ్ళడానికి పూర్తి అవకాశం ఉండింది బట్ సమన్వయ లోపంతో బంతి నెట్ దాటలేదు. దాంతో ఒక పాయింట్ వరంగల్ వారియర్స్కి రావటం జరిగింది. సంతోష్ సంతోష్ ఎక్సలెంట్ సర్వీసు ఎత్తే ప్రయత్నం చేశారు, ఎత్తారు కూడా బట్ దాన్ని కరెక్ట్గా అవతలకి పంపించలేకపోయారు. దాంతో బంతి సర్వీస్ చేంజ్ అవడంతో పాటు ఒక పాయింట్ కూడా వరంగల్ వారియర్స్కి రావడం జరిగింది. ఎక్సలెంట్ సర్వీసు, సేమ్ అదే స్పీడ్తో సంతోష్ బౌలింగ్ చేశారు వరంగల్ వారియర్స్ నుండి. యంగ్ ఎలక్ట్రానిక్ మీడియా అశోక్ ట్రై చేస్తున్నారు. మళ్ళీ అశోక్ని టార్గెట్ చేసుకొని చేశారు. పెద్దీష్ అద్భుతమైనటువంటి బంతి, చాలాసేపు బంతి క్రీడాకారుల చేతుల్లో అటు ఇటు దోబూచులాడింది. చివరికి ఒక చిన్న మిస్టేక్ వల్ల వరంగల్ వారియర్స్ మరొక పాయింట్ని కైవసం చేసుకున్నారు. సంతోష్ చక్కటి సర్వీసు, ఎక్సలెంట్ సర్వీసు. హర్షం, సదానందం, సంతోష్, విద్యాసాగర్. పెద్దీష్ మిస్ హ్యాండ్లింగ్, నెట్కి తగలడంతో బంతి ఆగిపోయింది. దీంతో స్కోరు 12 వరంగల్ వారియర్స్, 5 యంగ్ ఎలక్ట్రానిక్ మీడియా. సంతోష్ సర్వీస్ అవుట్ సర్వీస్ చేశారు. ఆ సర్వీస్ చేసే ఆయన పేరేంటి? సతీష్ సర్వీస్ లాస్ట్ అయింది, సర్వీస్ పోయింది. ఒక పాయింట్ 13-6 వరంగల్ వారియర్స్కి. అశోక్ ఎక్సలెంట్ బంతిని
ముందుకు తోసే క్రమంలో ఆ వేళ్ళకి తగిలిన బంతి మళ్ళీ రివర్స్ వెళ్ళింది. దాంతో మరొక పాయింట్ 14-6 వరంగల్ వారియర్స్కి. వరంగల్ వారియర్స్ స్కోరు 14, యంగ్ ఎలక్ట్రానిక్ మీడియా స్కోరు 6. మరొక సర్వీస్, ఎక్సలెంట్ సర్వీస్ విద్యాసాగర్. బంతి ముందుకి వెళ్ళడం లేదు, వెనక్కి వెళుతుంది. అయినప్పటికీ కూడా చక్కగా ఆడుతున్నారు. సంతోష్ సర్వీస్, వెల్ సర్వీస్, మంచి సర్వీస్ చేశారు. ఏమైంది బోల్ లైవ్ ज़्यादा बोलो, ఎంపైర్ बोलो స్కోర్ जल्दी స్కోర్ बोलो, लाइव चल స్కోర్ रहा ఏమన్నా ఉందా? बोल दिया आ जाते हैं उन्होंने, ఇదా आ जा रहे हैं उन्होंने शाम में. ఇది కాదు, ఇది కాదన్న. ఇంతకుముందు డౌట్ వచ్చి 2-1 అని అడిగినా. తొందర ఏం లేదు. సంతోష్ లేవు అబ్బా చెట్టు ఇగో మీదకి వెళ్ళి కాదు, ఒక 2-3 అన్ని కొట్టగా సెకండ్లు పుష్ చేయను. రెస్ట్ తీసుకునేటువంటి ఏ బాల్ పుష్ కిందకి ఆయనకు వచ్చింది. అటువైపు అయినా పుష్ చేయాల్సిండే. కొట్టదే మనం ప్రొఫెషనల్గా ఆడతలేం కదా. సంతోష్ ఎక్సలెంట్ సర్వీస్, పెద్దిష్ని టార్గెట్ చేసుకొని వేశారు. 18-6 18-6. వెల్ ట్రైడ్ బై అశోక్. సర్వీస్ మారుతారా ఒక్కడే 19. అన్ని కొట్టకండి, కొన్ని లేపండి, పుష్ చేయండి. చక్కటి సర్వీస్ చేస్తున్నారు. ఆ సర్వీస్ని మన వాళ్ళు చక్కగా ట్రై చేస్తున్నారు అశోక్ వాళ్ళు. బట్ వెళ్ళడం లేదు. సమన్వయ లోపం. అప్పుడు ఓకే, అప్పుడు మారుతారులే కానీ 21 వరంగల్ వారియర్స్. పుష్ పుష్ పుష్. జగదీష్ దాన్ని లోపలికి త్రో చేసే ప్రయత్నం చేశారు. బట్ 22-6 22 వరంగల్ వారియర్స్, 6 పాయింట్లు యంగ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రెండ్స్. సంతోష్ ఎక్సలెంట్ సర్వీస్. ప్రతి సర్వీస్లో ఒక పాయింట్ తీసుకొస్తున్నారు. 23 వరంగల్ వారియర్స్, 6 యంగ్ ఎలక్ట్రానిక్. అది 24-6 గేమ్ ఓవర్. మొదటి సెట్ ఏదైతే ఉందో అది వరంగల్ వారియర్స్ విజయం సాధించారు. యంగ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి 6 వచ్చాయి. రెండో మ్యాచ్ కూడా 25తోనే అవుతుంది. మూడో మ్యాచ్ అనివార్యమైతే కనుక మళ్ళీ అప్పుడు 15 ఎవరైతే ముందు కొడతారో వాళ్ళని విన్నర్స్గా ప్రకటించడం జరుగుతుంది. రెండిట్లో కూడా మంచి 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 ప్లేయర్స్ ఉన్నారు. బట్ కొన్ని చిన్న చిన్న సమన్వయ లోపాలు వీటన్నిటి వల్ల సరిగా ఆడలేకపోతున్నారు. గుంటి విద్యాసాగర్ వరంగల్ వారియర్స్కి కెప్టెను, హర్షం సదానందము, జనార్దన్ కోలా,
హర్షం రాజ్ కుమార్, బి సంతోష్, అంకేశ్వరం కొమ్మాలు, తర్వాత ఒలిశెట్టి సుధాకర్, అంకం రమేష్, లక్ష్మణ్, బొల్ల అమర్ వీళ్ళంతా కూడా వరంగల్ వారియర్స్లో ఉన్నారు. తర్వాత ప్రశాంత్ కెప్టెన్గా ఉన్నారు యంగ్ ఎలక్ట్రానిక్కి. తాళ్ళపల్లి వేణు, పొగాకు, అశోక్, గంజి, పెద్దీష్, శ్రీకాంత్, సతీష్, పి సతీష్, తిరుపతి, కృష్ణమోహన్, నస్కపూర్ రాజ్ కుమార్, గుండా రాజ్ కుమార్ వీళ్ళంతా కూడా యంగ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నారు. రెండో సెట్ స్టార్ట్ అయింది. సంతోష్ సర్వీస్ సేమ్, పొగాకు అశోక్ సర్వీస్ని లిఫ్ట్ చేశారు. అది పూర్తిగా లెగకపోవడంతో బాల్ వెళ్ళలేదు. ఈసారి బాల్ స్ట్రైట్గా హర్షం సదానందం అక్కడ నుండి ఎక్సలెంట్ రాజ్ కుమార్ నెట్ దాటించే ప్రయత్నం చేశారు, బట్ అది నెట్ దాటలేదు. అశోక్ బౌలింగ్, పెద్దీష్ వాళ్ళు చెప్పారు. 2 సార్లు కోర్టు దాటిన బంతి మూడోసారి లైన్ మీదకి వచ్చింది. దాన్ని హర్షం సదానందం డ్రాప్ చేశారు. అశోక్ సర్వీస్, మూడో సర్వీసు. హర్షం సదానందం ఎక్సలెంట్ డ్రాపింగ్. వరంగల్ వారియర్స్ బంతిని చూడడం మినహా ఇంకేమీ చేయలేకపోయారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా వస్తుందని చెప్పి. మళ్ళీ సదానందం ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా బాల్ అవతల కోర్టు వెళ్ళలేదు. వరంగల్ వారియర్స్ 1, యంగ్ ఎలక్ట్రానిక్స్ 4, 4-1. ఇప్పుడు మార్క్ వచ్చింది. వీళ్ళకి 2 వేయండి. వీళ్ళకి పాయింట్, వీళ్ళకేనా పాయింట్ స్కోర్ వేసినప్పుడు ఎందుకు ఆడతాను మరి? ఆగరాదండి. వీళ్ళకి 2, వీళ్ళకి 3. ఇంతకుముందు 2. పెద్దీష్ డైరెక్ట్గా నెట్ దాటించారు. సేమ్ ఇందాక పంపించినట్టుగానే పెద్దీష్ మళ్ళీ పంపించే ప్రయత్నం చేశారు, బట్ నెట్కి తగిలి బంతి అవతలకి వెళ్ళారు. మళ్ళీ సేమ్ ఇక్కడికే వచ్చేసింది. కాదు, అది కాదు పడ్డది. రెండో చేసిన చూసినావా? చెప్తాంటే అది కరెక్టే పడ్డది. ఎక్సలెంట్ ప్లే. రెండో పాయింట్ ఉండదు. అవుట్ బంతిని కూడా మన వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నారు. యంగ్ ఎలక్ట్రానిక్ మీడియా 5, అవుట్ బాల్ 4-5. 4-5. రాజ్కుమార్ చెప్పండి. ఎవరు పడితే వాళ్ళు చెప్పకండి. ఎంపైర్ అడగండి ఏమైనా ఉంటే. ఎంపైర్ అడిగినప్పుడు మాత్రమే స్కోర్ చెప్పాలి అంటున్నారు. స్కోర్ అవుట్ 4-5. సంతోష్ సర్వీస్. అశోక్ ఎక్సలెంట్. ఐదు 6-4 స్కోరు. సర్వీస్ ఎవరైనా? వేణు సర్వీసు. అశోక్. వెరీ గుడ్. పెద్దీష్ చక్కగా ట్రై చేశారు, బట్ బంతి పెద్దీష్ లిఫ్ట్ అయిన తర్వాత బయటికి వెళ్ళలేదు.
హర్షం సదానందం విద్యాసాగర్. స్కోరు సరి సమానమైంది. చెరి 6 పాయింట్లతో. గత సెట్తో చూసుకుంటే ఈ సెట్లో ఇద్దరు కూడా చాలా పర్ఫెక్ట్గా ఆడుతున్నారు. గత సెట్ 1 సైడ్ మ్యాచ్ అయింది. 6 దగ్గర నిలువరించి వరంగల్ వారియర్స్ గేమ్ కంప్లీట్ చేయడం జరిగింది. బట్ ఈసారి రెండు వైపుల నుండి కూడా తప్పుగా ఆడుతున్నారు. రాంగ్ ప్రిడిక్షన్, అవుట్ అనుకున్నారు. బట్ అది నేరుగా కోర్టులోనే పడ్డది. 8-6 యంగ్ ఎలక్ట్రానిక్ మీడియా నెట్ని టచ్ చేసుకుంది. అది వస్తుందని యంగ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆటగాళ్ళు ప్రిడిక్ట్ చేయలేకపోయారు. బట్ అది వచ్చింది. ఎస్, యంగ్ ఎలక్ట్రానిక్ మీడియా గతంతో పోల్చుకుంటే గత సెట్తో ఈసారి చక్కగా ఆడుతున్నారు. అవుట్ బాల్ని లిఫ్ట్ చేశారు. తిరిగి మరి డైరెక్ట్గా అది అవుట్కి వెళ్ళిపోయింది. సంతోష్ ప్రతి సర్వీస్ కూడా సంతోషే చేస్తున్నారు. అశోక్ ప్రతి బాల్ని కూడా చాలా చక్కగా లిఫ్ట్ చేస్తున్నారు. ప్రతీష్ కూడా ప్రతి బాల్ని అటెంప్ట్ చేస్తున్నారు. బట్ సంతోష్ మళ్ళీ ఒకసారి సంతోష్ అవుట్ షాట్. 9 యంగ్ ఎలక్ట్రానిక్ మీడియా, వరంగల్ వారియర్స్ 9. మంచి స్పిరిట్తో ఆడుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఒక 3 ఎక్కువ వచ్చినాయి ఇప్పటివరకు. మళ్ళీ ఒక పాయింట్ యంగ్ ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చింది. ఒక చిన్న రిలాక్సేషన్. గుడ్. ఇప్పటికీ 2 రాంగ్ ప్రిడిక్షన్స్తో డైరెక్ట్గా కోర్టులో పడ్డటువంటి బంతుల్ని చెప్పడం జరిగింది. 11 ప్రదేశ్ డైరెక్ట్గా వెల్ ప్లేడ్. 11 వెల్ ప్రిడిక్షన్. 12-9. 12-9. వెల్ పెద్దిష్ అటెంప్ట్ చేశారు. బట్ అది కరెక్ట్గా ముందుకెళ్ళలేదు. సంతోష్ మళ్ళీ ఒకసారి సర్వీస్ చేస్తూ మళ్ళీ ఈసారి యంగ్ ఎలక్ట్రానిక్ మీడియా రాంగ్ ప్రిడిక్షన్, రైట్ బాల్. 11-12. వెళ్ళలేదు బాల్. విద్యాసాగర్ వెల్ ప్లేడ్. చాలాసేపటి నుండి ఇక్కడ బంతి రావట్లేదు. 12-13. 12-13. వెల్ ట్రైడ్. 13 ఆన్. 13 ఆన్.
వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ కూడా బంతి వెళ్ళలేదు. 14-13 14 all. సర్వీస్ వరంగల్ వారియర్స్. అన్నా పండనా చెప్పు పండనా. అశోక్ ప్రతి బంతిని కూడా చక్కగా అటెంప్ట్ చేస్తున్నారు. సంతోష్ మళ్ళీ ఒకసారి. అశోక్, పెద్దేష్, నెట్ 15 బాల్, రైట్ బాల్. 17 వరంగల్ వారియర్స్. యంగ్ ఎలక్ట్రానిక్ మీడియా 15. మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగానే ఉంది అనాలి. ఇద్దరు కూడా చక్కగా ఆడుతున్నారు. సంతోష్ ఒకరే మొదటి నుండి కూడా సర్వీస్ చేస్తున్నారు. మళ్ళీ ఒకటి. రెండు బంతులు కూడా డైరెక్ట్గా కోర్టు అవతలకి వచ్చాయి. 19-15 సంతోష్ బౌలింగ్ సర్వీస్. నాలుగో పుష్లో వెళ్ళింది, బట్ అవకాశం లేదు కాబట్టి మార్క్ వరంగల్ వారియర్స్. పాయింట్ 20. గుడ్ డిసిషన్. 21-15. 21-15. పెద్దీష్ ప్రతాప్ అశోక్ని ముందుకు పంపారు. సంతోష్ సర్వీస్ పోయింది. పెద్దీష్ సర్వీస్ చేస్తున్నారు. పెద్దీష్ వెల్ ట్రైడ్. 22. వరంగల్ వారియర్స్ 22. మొదటి నుండి మొదటి సెట్, తర్వాత రెండో సెట్లో కూడా సంతోష్ ఒక్కరే సర్వీస్ చేస్తున్నారు. ఇంకెవరు సర్వీస్ చేయలేదు. వరంగల్ వారియర్స్ నుండి ఎక్సలెంట్ సర్వీస్. పదిహేడు 22. యంగ్ మీడియా. పెద్ద చేతిలో ఎంపైర్. 23 వరంగల్ వారియర్స్. సర్వీస్ 24-17. మ్యాచ్ పాయింట్ కోసం వరంగల్ వారియర్స్ విన్నర్స్గా పెట్టింది జరిగింది. ఇద్దరు కూడా చక్కగా కష్టపడ్డారు. ఇద్దరు బాగా ఆడారు. ఇద్దరికి కూడా
మనస్ఫూర్తిగా అభినందనలు. నిరంతరం వృత్తి ధర్మంలో ఉంటూ ఎప్పుడో ఒకసారి గ్రౌండ్కి వచ్చి ఆడేటటువంటి పాత్రికేయ మిత్రులు ఇంత చక్కగా ఫైనల్స్ ఆడడం అన్నది నిజంగా ఆనందించదగ్గ విషయం. వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ వరంగల్ వారియర్స్కి అభినందనలు, విద్యాసాగర్, సంతోష్, సదానందం, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. సూపర్